దాదాపు 223 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ కోహ్లీ రీ ఎంట్రీ అభిమానులకు నిరాశను మిగిల్చింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వన్డే మ్యాచ్లో రోకోద్వయం అట్టర్ ఫ్లాప్ అయింది. రోహిత్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయితే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కనీసం తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. రోహిత్ శర్మ 14 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్వుడ్ బౌలింగ్ లో రోహిత్ అవుట్ అయ్యాడు. జోష్ హాజల్వుడ్ వేసిన బంతిని ఆడబోయి స్లిప్ లో రెన్షాకు రోహిత్ దొరికిపోయాడు. అటు కోహ్లీ 8 బంతులాడి డకౌట్ గా వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో కోహ్లీ 0కు అవుట్ కాగా కూపర్ కొనోలీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసినా కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం వారికి నిరాశ కలిగించింది. అభిమానులు ప్రేమగా రోకో అని పిలుచుకునే ఇద్దరు దిగ్గజాలు వారి ఆశలను అడియాసలు చేశారు. ఏ క్రమంలో వారిద్దరిపై అభిమానులు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. రెండో వన్డేలో కూడా విఫలమైతే తుది జట్టులో చోటు కూడా ఉండదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆడితే ఇలానే ఉంటుందని, కోహ్లీ రోహిత్ దేశవాళీ మ్యాచ్లు ఆడాలని హితవు పలుకుతున్నారు. ఒక్క మ్యాచ్లోనే విఫలమయ్యారని, ఇంకా 2 వన్డేలు ఉన్నాయని అభిమానులు ఓపికగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు. రోహిత్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా లేదా అనే అంశంపై ఇప్పటికే సస్పెన్స్ నెలకొనగా ఇలాంటి ప్రదర్శనలు పునరావృతమైతే వారిద్దరూ ప్రపంచ కప్ ఆడడం కష్టంగా మారుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ లో చోటు దక్కాలంటే వారు నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు మే నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు కొద్దిగా ముందుగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే టీ20 ఫార్మాట్ నుంచి కూడా ఈ ఇద్దరు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ IPL మాత్రమే ఆడుతున్నారు.